హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోట్ హెడ్ కర్రీ అండి. అదే తలకాయ కర్రీ అని కూడా అంటారు కదా. దీనికోసం అయితే నేను 1 కేజీ తలకాయ కూరను అయితే తీసుకున్నానండి. ఇది 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆయిల్లో అయితే కలిపేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి, లేకపోతే కర్రీ చేసుకునేటప్పుడైనా కానీ వేసుకోవచ్చు. నేను చేసే విధానం అయితే ఇలాగ చేసుకుంటానన్నమాట. మనం స్టవ్ మీద పెట్టుకునే ముందుగా ఒక కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని అది మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఒక 40% అయితే కుక్ చేసుకోవాలి దీన్ని. ఈ రెసిపీని చాలా ఈజీగా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ కూడా ఇది. నేను ఇక్కడ వాటర్ అన్నవి ఏమీ యాడ్ చేయలేదండి. మనం సాల్ట్ అన్నది యాడ్ చేసాం కాబట్టి మటన్లో కొంచెం వాటర్ కూడా ఉంటుంది కాబట్టి అది కుక్ అయిపోతుంది. అలా 40% కుక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కట్ చేసుకున్న ఒక ఆనియన్ని, 3 గ్రీన్ చిల్లీస్ని, 4 టమాటోస్ని అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మనకి టమాటోస్ అన్నవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మటన్ కూడా కుక్ అవుతుంది. ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన టమాటోస్ తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అన్నది అయితే యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ కావాలి అనేసి అనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. లేదు దగ్గరికి కావాలి అనేసి అంటే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ మటన్ అన్నది కుక్ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ కోసం ఈ వాటర్ అన్నది యాడ్ చేసుకున్నా. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మనకి కూర అన్నది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక గుప్పెడు కొత్తిమీరను అయితే యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇది ఒకసారి కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ. బిగినర్స్ కూడా ఏమి భయం లేకుండా ఈ కర్రీ అన్నది చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ కర్రీ అన్నది మనకి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉంటే తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్తో అయిపోతుందండి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.